హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఎలీషా దున్నుతూ ఉన్నాడు. ఎన్ని అరకలు కట్టాడు? 12 అరకలు కట్టి దున్నుతూ 12వ అరక తనే దున్నుతున్నాడు. అంటే అతడు పెద్ద భూస్వామి, ఒక ధనవంతుడి కుమారుడు, ఒక వ్యవసాయదారుడు. ఎప్పుడైతే ఏలియా వెళ్ళి దేవుడు ఏర్పరిచాడు, ఇతనే నేను కోరుకున్న వాడని దేవుడు చెప్పితే అతని దగ్గరికి వెళ్ళి అతడు దుప్పటి తీసి అతని మీద వెయ్యగానే మారు మాట్లాడకుండా తల్లిదండ్రులకు చెప్పి, నేను ఇంతవరకు ఆధారపడిన ఎడ్లను, ఈ గొడ్లను, ఈ యొక్క నాగలి, వీటన్నిటినీ కాల్చేసి వాటి మీద బలి పశువుల్ని కాల్చి ఊరోళ్ళందరికీ విందు చేసి దేవుడు నన్ను పిలిచాడు అని కుటుంబాన్ని, ఆస్తిని అన్నీ వదిలిపెట్టి వచ్చినోడు ఎవరండి? అన్నీ వదిలిపెట్టి వచ్చినోడు ఎలీషా. ఎక్కడికి వచ్చాడు? బైబిల్ కాలేజ్. ఏ బైబిల్ కాలేజీ? చాలామంది నా దగ్గరికి సేవకు వచ్చేస్తారని మధ్యాహ్నం 2-3 యవనస్తులు వచ్చారు. మీ దగ్గరే తర్బీదు అవ్వాలన్నారు. బాబు తట్టుకోలేవు నా దగ్గర, నేత సూటు బూటు వేసుకొని నిలబడతానంటావేమో. తిన్నా తినకపోయినా నిద్ర ఉండదు, తిండి ఉండదు, కష్టపడాలి. సరేనా అంటున్నారు. చాలామంది వస్తున్నారు, పాపం కొద్ది రోజులు ఉంటున్నారు. నేనేం చేస్తానంటే శాంపిల్గా 1 వారం రండి, వచ్చి చూడండి, ఉండగలిగితే అప్పుడు ఉండండి అంటే చూసుకొనే ఉంటామంటున్నారు కొంతమంది నిలబడుతున్నారు చివరిదాకా, కొంతమంది మధ్య మధ్యలో పారిపోతున్నారు. ఏంటండి? నిజమైన దైవజనుని సిద్ధపరచడం బైబిల్ కాలేజీలో కాదండి. బైబిల్ కాలేజీలో బైబిల్ నేర్చుకోవచ్చు. యెషయా ప్రవక్త ఎవరు, ఆదికాండం ఎవరు రాశారు, ఇది పండితుల అభిప్రాయం, అది అయ్యుండొచ్చు, ఇది అయ్యుండొచ్చు, ఇది ఉండొచ్చు అని అనుమానాస్పదంగా చెబుతారు. అక్కడ థియాలజీ దేవుణ్ణి గురించి, అన్ని దేవుళ్ళ గురించి, అన్ని మతాల గురించి అన్నీ నేర్చుకున్నాక బయటకు వచ్చేవాడికి హృదయంలో రక్షణ అనుభవం లేకపోతే బుర్రకు మేత దొరుకుద్ది, మనసుకు తృప్తి దొరకదు. బయటకు వచ్చి అన్నీ వాటేనంటాడు. ఏంటండి? అర్థం కాదు. బైబిల్ చదువుకోవటం మంచిది బైబిల్ కాలేజీ, కానీ ఒక దైవజనుణ్ణి సిద్ధపరచాలంటే ఎలీషా వచ్చి ఏలియా దగ్గర ఏం చేశాడు? ఉపచారం చేశాడంట. ఆయన గొడ్లుతికి, ఆయన సంచులు మోసి, ఆయన కూర్చుంటే కూర్చొని, ఆయన నిలబడితే నిలబడి, ఆయన ప్రార్థన చేస్తే ప్రార్థన చేసుకొని, ఏంటంటే ఆయన ఏం చేస్తున్నాడో ఆయనతో పాటు తిరుగుతున్నాడు. అదే ట్రైనింగ్. మా బైబిల్ కాలేజీలో కొంతమంది బైబిల్ స్టూడెంట్స్, నేను బైబిల్ కాలేజీలో ఉన్నాను, కానీ మాకు ఒక సారవంతమైన ప్రాక్టికల్గా నేర్పించే బైబిల్ ప్లస్ క్లాసెస్ ఉంటాయి. కానీ అదికంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ ఎక్కువ. అహం సావాలి, స్వార్థం సిలువేయాలి, విశ్వాసం ఉపయోగించాలి, నిన్ను నీవు క్రమపరుచుకోవాలి, తిండి నిద్ర జయించాలి అనేది యవన కాలంలో మేము నేర్చుకున్న బైబిల్ కాలేజ్ పాఠాలు. ఆ పాఠాలు ఈ రోజు వరకు నాకు సహాయం చేస్తున్నాయి. అలాంటి బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు నేను కూడా వెళ్ళేవాడిని. కొత్తగా ఉన్నప్పుడు ఇంకో బ్రదర్ అన్నమాట. ఆ బ్రదర్ మంచి ప్రసంగం చేస్తున్నాడు, మంచి ఉపమానాలు చెప్పేవాడు. చక్కటి ఎంత చక్కగా కూర్చేవాడు అంటే ప్రసంగం నాకు ఆశ్చర్యం వేసే రోజు అడిగాను, మన బైబిల్ కాలేజీలో ఈ ఉపమానాలు చెప్పలేదు కదా, ప్రసంగం ఏలో చెప్పలేదు కదా, నీకు ఎట్టొచ్చింది ఆయన పేరు యేసుపాదం. బ్రదర్ యేసుపాదం, నీకు ఎట్టొచ్చింది యేసుపాదం ఇది అని అడిగితే ఆయన ఏం చెప్పాడు తెలుసండి? ఒకే బైబిల్ కాలేజీలో ఉన్నాం మేము, బైబిల్ కాలేజీలో నేర్పించి నీకు కావయ్యి, మరి నువ్వు ఎట్లా చెప్తున్నావు ఇవన్నీ అని అడిగితే ఆయన ఏం చెప్పాడు తెలుసా? చిన్నప్పుడు మా నాన్నగారు కూడా పాస్టరు, నేను చిన్నప్పుడు పాస్టర్ గారులతోటి ఎక్కడ మీటింగులు జరిగితే అక్కడ వెళ్ళిపోతుండేవాడిని. ఆ మూటలు మోస్తూ, సంచులు మోస్తూ వాళ్ళతో పాటు తిరుగుతుండేవాడిని. ఆ పల్లెటూరు పాస్టర్ గారులు చేసిన ప్రసంగాలలో నేను విన్న ఉపమానాలు, ఆ ప్రసంగ సారాలన్నీ ఇప్పుడు నేను చెప్తున్నాను పెద్దోళ్ళయ్యాక. ఎక్కడ చెప్పాడంటది? ఏ పాస్టర్లంట? అమెరికాలో చదివి వచ్చిన వాళ్ళు కాదు, బైబిల్ కాలేజీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కాదు, ప్రభు పాదాల దగ్గర నేర్చుకొని అనుదిన జీవితంలో సామాన్య మానవుడికి అర్థమయ్యే విషయాలతో సమకూర్చిన సత్యాలతో కూడిన బోధ మనుషుల హృదయాలను స్పందిస్తుంది. ఈ రోజున అనుభవాలు లేవు, అంతా కాపీ. ఎక్కడ? గూగుల్, ఇంటర్నెట్లోకి వెళ్ళి అందులో ఉన్న ప్రసంగాలను కాస్త అట్టా ఓవెన్లో పెట్టి వేడి చేస్తారు చూడండి, పాత కుళ్ళిపోయినాయి అన్నీ. అట్లా చేసి చెప్తుంటే వినటానికి సొంపుకుంటాయి కానీ
గుండెకు మాత్రం తట్టవు, హృదయాన్ని తట్టవు. అంత ధనం వదిలిపెట్టి, అన్ని ఎకరాల పొలం వదిలిపెట్టి, యవ్వన కాలంలో సమస్తం తల్లిదండ్రులు విడిచిపెట్టి ఏలియా వెంబడి వచ్చి ఏం చేశాడు రా నాయన అంటే, ఆయన గిన్నెలు దోముతూ, ఆయన మూటలు మోస్తూ, ఆయన గుడ్డలు ఉతుకుతూ, ఆయన చేతులకు నీళ్లు అందిస్తూ ఉన్న పరిచారకుడుగానే అందరికీ తెలుసు. ఏంటంటే, నువ్వు అడిగింది చాలా కష్టమైందయ్యా, అది నేను ఇచ్చేది కాదు, దేవుడు ఇవ్వాల్సింది అని ఏలియా చెప్పి అగ్ని రథాలు వచ్చి ఆకాశంలోనికి ఎత్తబడుతున్నప్పుడు అతని దుప్పటి కింద పడింది. ఆ దుప్పటి తీసుకొని బైబిల్లో మీరు లెక్కేసి చూస్తే ఏలియా చేసిన దానికంటే ఎలీషా 2 అంతల గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు పరిచర్య చేశాడు. చచ్చిపోయిన తర్వాత కూడా ఆయన ఎముకలు పాతిపెట్టిన దగ్గర ఎవరినో ఇంకొకళ్ళు పాతి పెడదామని తవ్వితే ఆ ఎముకలు తగిలి ఆ చచ్చినోడు బతికిపోయాడు, పిల్లోడు. అంత శక్తివంతమైన దైవజనుడు. ఈ రోజున దైవజనులు కావాలి మన దేశానికి. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. నాయన, నీ నామాన్ని ధరించిన ఎవరిని రాత్రి వదిలిపెట్టొద్దయ్యా. మా కుటుంబంలో ఉన్న సమస్యలను ఎలా ఎదుర్కోవాలో ప్రార్థన ద్వారా అపవాదికి ఎదిరించడానికి సహాయం చేయి. దేవునికి సమీపంగా ఉండడానికి సహాయం చేయి. ఇక్కడ ఉన్న వారి గృహాలలో తాగుబోతులుంటే వారిని మార్చు నాయన. తండ్రి, భార్యను వదిలిపెట్టి పరస్త్రీ వ్యామోహంలో ఉన్న వారిని విడిపించము నాయన. సాతాను బంధకాల్లో పడి పైకి లేవలేని పరిస్థితుల్లో మూలుగుతున్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేవనెత్తుతున్నాము నాయన, లేవనెత్తుతున్నాము తండ్రి. నీ సహాయము దయచేయి నాయన. సాతానుకు భయపడేవారిగా, లోబడేవారిగా మేమెవరు మిగిలిపోక అపవాదిని ఎదిరించి జయశీలులై జీవించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.